సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ట్రెండ్ మారింది, కల్చర్ మారింది, అప్డేట్ అయ్యామని మనం దేని గురించి మాట్లాడినా ఫస్ట్ ఆ మాటలే తీసుకొస్తూ ఉంటుంటారు. ఇవాళ రేపు సోషల్ మీడియా వల్ల పెళ్ళిళ్ళు పటాకులు అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అలా ఎన్నో స్టోరీస్ మనం చూస్తూ ఉన్నాము. అదే బాటలో మనం చూసుకుంటే ఎవరైతే ఆడపిల్లలు గ్రూప్ ట్రిప్స్కి వెళ్తూ ఉన్నారో, లేదంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్రిప్స్ కావచ్చు, ఇంకా దేనికైనా కావచ్చు, దాని ఇంపాక్ట్ పెళ్లి వైపు ఏ విధంగా చూపిస్తుంది అంటారు? దానివల్ల పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవ్వడానికి, పెళ్ళిళ్ళు ఆగిపోవడానికి కారణాలు ఏంటి అసలు? సో ఇప్పుడు ఎలాగైనా నువ్వన్నట్టు ట్రెండ్ మారింది. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి స్నేహం చేసే విధానాలు మారినాయి. ఎందుకంటే చాలా మటుకు వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. అంటే ఎవరు ఫ్రెండ్, ఎవరు బాయ్ ఫ్రెండ్, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాము ఇవన్నీ. బట్ కొంతమంది విషయాల్లోకి వచ్చి చూస్తే ఏంటంటే బాగా క్లారిటీ ఉండి వాళ్ళకి ఏం కావాలో తెలిసిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ క్లారిటీ ఉండి వాళ్ళు బౌండరీస్ సెట్ చేసుకుని ఇది ఫ్రెండ్షిప్, ఇది లవ్, ఇది మ్యారేజ్, వాటికి లైన్లు గీతలు బాగా తెలిసి ఒకదాన్ని ఒకటి ఓవర్లాప్ చేయకుండా ఉన్నవాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ద ట్రెండ్ నువ్వు అనేది. అంటే ఈ కాలం పిల్లలు అన్నట్టు. బట్ కొంతమంది తెలిసి తెలియక అవగాహన లేక, కొంతమంది అంటలా ఎక్కువ మంది ఇదే ఇప్పుడు నేను చెప్పే దానిలోకే వస్తున్నారు. ఆ అవగాహన లేక ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కొంతమందికి నేను అన్నాను క్లారిటీ ఉంది, వాళ్ళకి కెరియర్ మీద కూడా క్లారిటీ ఉంటుంది. ఏం చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, ఎలాంటి ఉద్యోగం కావాలి, ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. వాళ్ళతో అసలు ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం కావాలో. బట్ ఎక్కువ మందికి అది తెలియక ఏంటంటే ఈ ఒక ఫ్లోలో పడి కొట్టుకుపోతూ సోషల్ మీడియాలో ఇలాగ నువ్వు అన్నట్టు ట్రిప్స్కి వెళ్ళటం, ఇంట్లోనేమో అందరు అమ్మాయిలనే చెప్తారు, వెళ్ళేటప్పుడు అందులో అబ్బాయిలు కూడా ఉంటారు. అబ్బాయిలు కూడా ఉన్నారు అంటే తల్లిదండ్రులు భయపడి పంపించరేమో అని చెప్పి చెప్తారు. ఒక అబద్ధమో నిజమో, సరే నిజం చెప్పి ఆనెస్టీగా వెళ్ళేవాళ్ళు ఉండొచ్చు. వెళ్ళినప్పుడు ఏంటంటే ఇవాళ రేపు సోషల్ అంటే డ్రింకింగ్ అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి కామన్ అయిపోయింది. అదో ట్రెండ్ అంటారు. అది కూడా ఒక ట్రెండే. ఇప్పుడు తాగని అమ్మాయి కూడా ట్రెండ్లో లేనట్టే. కాబట్టి సినిమాల దగ్గర నుంచి అన్నీ ఎక్కడ చూసినా ఏంటంటే సిగరెట్లు మందు అమ్మాయిలు కూడా విచ్చలవిడిగా విరివిగా తాగొచ్చు అన్నట్టే చూపిస్తున్నారు. అంటే డిస్క్రిమినేషన్ లేదు, ఇప్పుడు ఈక్వాలిటీ కదా. సో అది వచ్చేసింది. సో ఈ అమ్మాయిలు అబ్బాయిలు డ్రింక్ చేసి ఫోటోలు తీసుకుని అవి ఎంతవరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అనే ఇంగితం కూడా ఉండట్లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళు అంటే కాన్షియస్లో ఉండి పెడుతున్నారా, సోయలో స్పృహలో ఉండి, లేదంటే ఆ డ్రింక్ చేసిన మత్తులో ఉండే ఏం ఫోటోలు పెడుతున్నామో కూడా చూసుకుంటున్నారా, చూసుకోవట్లేదా. ఇంకొంతమందిని చూస్తే అనిపిస్తుంది ఈ ఫోటోలు అప్లోడ్ చేయడానికే ఈ ట్రిప్లకి వెళ్తున్నారా. నిజంగా అంటే అయ్యుండొచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతిదీ అప్డేట్. బ్రష్ చేసుకున్నారా, స్నానం చేశారా, ఎంత డీటెయిల్డ్ గా పెట్టేవాళ్ళు పోస్టులు. తిన్నామని, పడుకున్నామని. ఇప్పుడు ఒకటి ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతానికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడుతున్నారు అనుకోవచ్చు. సో అది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు నువ్వు దాన్ని ప్రచారం చేయాలి, ఎవరికి అవసరం, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే సమాచారం అసలు ఎవరికి అవసరం? సమాజానికి ఏం అవసరం లేదు, అవునా? ఇదేమి మీరు అంటే ఉద్ధరించే పని కానీ ఏది అవసరం లేదు. పెట్టుకున్నారు, ఒక ముచ్చటగా ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకోవచ్చు. ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. బట్ మీ వస్త్రధారణ ఎట్లా ఉంది, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు ఏ ఫోటోలు పెడుతున్నారు, ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ముద్దులు పెట్టుకునేవి ఇలాంటి ఫొటోస్ కూడా చూశాను నేను కొంతమందివి సోషల్ మీడియా. సో ఇవి పెట్టుకోవటం వల్ల ఈ అంటే ఒక రకంగా పిచ్చిమొహాలు. అంటే రేపు ఏమవుతుంది, అసలు ఇదేంటి, మనం ఎందుకు పెడుతున్నాం, ఏ ఉద్దేశంతో పెడుతున్నాం, ఏమి చెప్పాలని పెడుతున్నాం, మన గురించి ఏం చూపించుకోవాలని పెడుతున్నాం అనే ఒక అవగాహన కానీ
ఏమీ లేదు, సంస్కారం కానీ ఏమీ ఉండకుండా పెట్టడంతో ఏమవుతుంది, ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ లాగా పెళ్ళి అయిపోతుంది, 2 minutesలో 2 monthsలో డివోర్సులు కూడా అవుతున్నాయి. అన్ని ఇన్స్టెంట్ నూడిల్స్ టైప్లో అయిపోయింది. ఇలా అవుతున్నప్పుడు నువ్వు ఎవరితో అయితే ఫొటోస్ పెట్టావో, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నావో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఒకవేళ వాళ్ళని గనక చేసుకొని పరిస్థితులు వచ్చినప్పుడు హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? అంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పొజిషన్లో పడిపోయావు. ఇఫ్ రేపొద్దున పెళ్ళైన అతను సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ఇవన్నీ అంటే చూసి తర్వాత వెలుగులోకి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ముందే తెలిసి చేసుకుని అంతా ఓపెన్గా ఆనెస్ట్గా నాకు ఇట్లా ముందు ఒక అతనితో అనుకున్నాను, అతన్ని ఇష్టపడ్డాను, కానీ అది పెళ్లి దాకా రాలేదు, ఇప్పుడు ఇది అని చెప్పి ఓపెన్గా ఉన్నప్పుడు అదొక రకం. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన ఇలాంటి కేసులు ఉండబట్టే నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. మీరు ఒక మాట అన్నారు కదా ఇందాక, ఏదైనా సరే రిలేషన్లో ఉంటారు, వాళ్ళు పెళ్ళి తర్వాత జరగాల్సినవి ఏవైతే ఉంటుంటాయో కొన్ని తంతులు, వాళ్ళు ముందే కానిచ్చేసిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, హగ్స్ కావచ్చు, కిసెస్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, వాటన్నిటిని వీడియో రూపంలోనో లేదంటే ఫొటోస్ రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటుంటారు. కొన్ని మంత్స్ తర్వాత మనం చూస్తే అవి ఉండవు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి వస్తూ ఉంటుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మీరు ఇందాక చెప్పారు. ఓ ఆడపిల్ల ఏదైతే ఆ పీరియడ్ ఉంటుందో అర్థం చేసుకునే ప్రాసెస్ కావచ్చు, లేదంటే మనిషితో ట్రావెల్ అవుతే ఫ్యూచర్లో ఎలా ఏంటి వాట్ తెలుసుకునే ప్రయత్నం ఏదైతే ఉంటుందో, దాన్ని ఎందుకు శరీర సంబంధానికి సంబంధించి లింక్ చేస్తున్నారు? దాన్ని ఎక్కడ కట్ చేయాలి? ఆడపిల్లలు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటారు అసలు? ఇది ఇప్పుడు మేమేదన్నా మాట్లాడామనుకోమ్మా, మా ఏజ్ వాళ్ళం వీళ్ళు అవుట్డేటెడ్ అంటారు. బట్ ఏదైనా నీకు అనిపించింది చేయటం వేరు, దేర్ ఈజ్ సమ్ రైట్ థింగ్ టు డూ. అంటే కామన్ ఎగ్జాంపుల్ ఎప్పుడు నేను చెప్తాను, మనం అనుకున్నది వేరేది అవ్వచ్చు, కానీ ఒక కరెక్ట్ థింగ్ అనేది ఒకటి ఉంటుంది. మనం అనుకున్నదంతా రైట్ అవ్వాల్సిన పని లేదు. అది నేను చెప్పాలనుకున్న వాక్యం. దానికి ఉదాహరణ కూడా చెప్తాను. రేపొద్దున్న నీకు ఎగ్జామ్ ఉంటుంది, నీకు ఆడుకోవాలనిపిస్తుంది, నీ క్లాస్మేట్కి చదువుకోవాలనిపిస్తుంది, ఇంకొక అబ్బాయికి సినిమా చూడాలనిపిస్తుంది, ఇంకొకళ్ళకి క్రికెట్ చూడాలనిపిస్తుంది మీ అందరికీ. బట్ రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది? చదువుకోవటం. దీనిలో మళ్ళీ రకరకాల వ్యక్తులు ఉంటారు. ఒకతనికి సినిమా చూడాలనిపించినప్పుడు చదువుకుని టైం పెట్టుకుని సిలబస్ కంప్లీట్ చేసి సినిమా చూడొచ్చు, ఇదొక. సినిమా చూసేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకోవచ్చు. అర్థమైందా? అలాగే ఆడుకోవాలనిపించినాడు చదువుకుని ఆటలకి వెళ్ళొచ్చు, ఆటలాడి చదువుకోవచ్చు. బట్ ఏదైనా సరే నువ్వు ఆటాడి వచ్చి చదువుకునేది సెకండరీ పెట్టిన దానికి, నువ్వు చదువుకుని ఆట ఆడుకోవటానికి వెళ్ళిన దానికి ఇద్దరిలో నువ్వు ఎవరికి ఓటేస్తావు? ఒకవేళ తర్వాత వెళ్ళే వాళ్ళకి ఆబ్వియస్గా. అంటే ఏంటి? దెర్ ఈజ్ అ ప్రొసీజర్. అంటే నువ్వు ముందు ఏ పనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, రైట్ థింగ్ ఏంటి? ఇక్కడ రైట్ థింగ్ చదువుకోవటం, అవునా? తర్వాత నీకు చెయ్యాలనిపించిన వాటికి కూడా టైం ఉంటుందని నువ్వు ప్రూవ్ చేస్తావు, ముందు చదువుకుని తర్వాత ఆటకి వెళ్ళటం ద్వారా. సో ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, దెర్ ఈజ్ అ రైట్ థింగ్ టు డూ. అంటే మనకు ఒక బౌండరీస్, అంటే విచ్చలవిడితనంగా వెళ్ళిపోకుండా ఒక మనిషి తను చూసిన ప్రతిదీ లేకపోతే అనుకున్న ప్రతిదీ చేస్తే ఆపదల పాలవుతాడు, చిక్కులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అనే ఒక బౌండరీస్ అనేది సెట్ చేసుకుని మనమే పెట్టుకున్నాం, ఎవరి కోసమో కాదు. అర్థమైందా? లేకపోతే ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక బౌండరీస్ లేకుండా విచ్చలవిడితనం అయిపోతుందని చెప్పి మనం తెచ్చుకున్న బౌండరీస్ ఇవి. మళ్ళీ ఇప్పుడు ఈ బౌండరీస్లో ఎవడుంటాడు? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, అది ట్రెండు, ఇప్పుడు మీరంతా అవుట్డేటెడ్, బౌండరీస్లో ఉండమనే వాళ్ళందరూ అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఉషా, నేను ఇప్పుడు అంటే బల్ల ఇక్కడ లేదు కానీ బల్ల బుద్ధి చెప్తాను, బౌండరీస్ పెట్టుకుని నీకు అనిపించిందల్లా చెయ్యాలనే గ్రాటిఫికేషన్ని ఆపుకుని, ఏది రైట్ థింగ్ టు డూ, పేరెంట్స్ సలహాలు తీసుకుని, పెద్దవాళ్ళ ఆమోదం దేనికి ఉంది, ఇవన్నిటినీ కొద్దో గొప్ప బుర్రతో ఆలోచించి అడుగేసిన ప్రతి వాళ్ళు సుఖపడుతున్నారు. ఇవి కాకుండా మా ఇష్టం మాది, మీరంతా మీరు చెప్పేదంతా ఆవకాయ పచ్చడి, బూజు పట్టిపోయిన కాలం,
నాటి కబుర్లు అని చెప్పి ముందడుగు వేసి విచ్చలవిడితనంతో ధైర్యంగా అనుకుంటూ ముందుకు అడుగేసిన వాళ్ళందరూ ఇవాళ ఎమోషనల్గా ఇబ్బంది పడుతున్నారు. అది నేను చెప్పేది. ఎమోషనల్గా, సైకలాజికల్గా. అందుకే కదా ఈ డిప్రెషన్లు, యాంగ్జైటీలు ఇవన్నీ అందుకే వస్తున్నాయి కదా. నువ్వు ఎక్కడ వరకు అడుగు వెయ్యాలి, ఎక్కడ లోపల అడుగు తీసుకోవాలి అనేది తెలియనప్పుడు నీకు వచ్చేవన్నీ ఇబ్బందులే. ఈ ఇబ్బందులు మీతో ఆగట్లేదు, మీ పేరెంట్స్కి వస్తున్నాయి. వాళ్ళు నలుగురిలో సమాధానం చెప్పలేని పరిస్థితికి వస్తున్నారు. అది చూసి మీరు చేతులు గాలేక ఆకులు పట్టుకుని మీకు అన్ని రకాల మానసిక సమస్యలు వస్తున్నాయి. అవునా? సో ఇదంతా ఏంటంటే సగం దరిద్రం, సగం పైగా దరిద్రం ఈ సోషల్ మీడియా. అసలు మీరు ఏం చేస్తే ఎవరికి కావాలి? ఈ లైకులు, ఈ ఫ్లోలో పడి చదువుని నిర్లక్ష్యం చేసి, కెరీర్ని నిర్లక్ష్యం చేసి, ఒక రిలేషన్షిప్కున్న ఒక పవిత్రతని నిర్లక్ష్యం చేసి ఏం సాధిస్తారో అర్థం కాదు. బట్ ఎన్ని చెప్పినా దేర్ ఈజ్ రైట్ థింగ్ టు డూ అన్నట్టు ఒక పద్ధతి ప్రకారం పెట్టిన ఒక సిస్టంలో గనక ఒదిగి ఉండే ఒక సంతృప్తి అనేది వీళ్ళకి తెలియట్లేదు. మీరు అన్నట్టుగానే సంతృప్తి ఎవరికో ఆన్సర్ చేయాల్సిన పని లేదు, అక్కర్లేదు. వాళ్ళని వాళ్ళు మనస్సాక్షికి ఆన్సర్ చేసుకోగలిగితే. ఎగ్జాక్ట్లీ. సో దీనివల్ల ఏమవుతుంది, తెలుసో తెలియకో ఇలా ముందల ఒకళ్ళతో సోషల్ మీడియాలో అన్ని రకాల ఫోజుల్లో పెట్టేసి ఆ తర్వాత పెళ్ళి ఇంకొకళ్ళతో చేసుకుని, ఇంకొక విషయం, పెళ్ళి వేరే అతనితో చేసుకుంటే అతనన్నా అర్థం చేసుకుంటున్నాడేమో కానీ కొన్నిసార్లు అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇప్పుడు కమిట్ అయిన తర్వాత సరిగ్గా ఉంటే చాలు అనే బ్రాడ్నెస్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నువ్వెవరితో గీత దాటావో వాళ్లే ఆలోచించుకుని ఈ అమ్మాయి నాతో ఇలా గీత దాటిందంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి. అవును, ఈ డౌట్ కరెక్ట్, అవే జరుగుతున్నాయి. ఈ డౌట్ ఎక్కువ నీతో ఉన్న వాడికే వస్తున్నాయి. ఈ పేరెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకు? ఒకసారి గీత దాటిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఒక్కోసారి మీ చేతుల్లో ఉండట్లేదు. కన్సీవ్ అవటాలు, అబార్షన్లు, ఇవన్నీ మెంటల్ మీద, మైండ్ మీద టోల్ తీసుకుని డిప్రెషన్లు. ఎందుకమ్మా, చక్కగా చదువుకోండి, మీకు నచ్చిన వ్యక్తిని ఇష్టపడండి, పెళ్లి చేసుకోండి, ఆ క్లారిటీతో ఉండండి. క్లారిటీ తెచ్చుకోవటానికి కావలసిన ఏదైతే ఉందో ఒక సంయమనం, ఒక స్థిరత్వం, అవి తెచ్చుకోండి. పెళ్ళి అనేది జీవితంలో చేసుకుంటారు, అల్టిమేట్గా చేసుకుంటారు. కాకపోతే ఎవరినో ఒకడిని కాబట్టి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఒక హోదానో, బాయ్ ఫ్రెండ్తో ఫోటోలు పెడితేనే సోషల్ మీడియాలో ఒక ఇదేనో. ఇంకొకటి ఉషా, సెలబ్రిటీస్ని చూసి నేను అన్నట్టు పులిని చూసి నక్కల వాతలు పెట్టుకోవాలంటే కుదరదు, వాళ్ళ కథే వేరు. అండ్ ఇంకొకటి ఇంకా క్లియర్గా మాట్లాడాలంటే సెలబ్రిటీస్లో కూడా సంతృప్తితో ఉన్నాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీ డోంట్ నో దేర్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది. ఎన్ని బ్రేక్ అయ్యి ఎన్ని చూసి వాళ్ళు ఎంత మెచ్యూరిటీతో వాళ్ళు నిలబడగలిగి ఉన్నారు. సెలబ్రిటీస్లో ఎంతమంది సూయిసైడ్లు చేసుకోలేదు? లవ్లో మోసపోయామని, కన్సీవ్ అయిన తర్వాత మోసపోయామని, ఇవన్నీ రిలేషన్షిప్లో 10 ఏళ్ళు ఉండి మోసపోయామని, లివింగ్ టుగెదర్లో ఉండి మోసపోయామని ఎంతమంది. వాళ్ళ బ్యాక్ సైడ్ స్టోరీస్ చాలామందికి ఎవ్వరికీ తెలియదు, కనిపించేదే తెలుస్తుంది. నలుగురితో ఫ్లర్ట్ చేసి 5వ వాళ్ళని పెళ్లి చేసుకుని ఇవన్నీ మనకు కూడా నడుస్తాయి అనుకుంటారు, ఈజీ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. బట్ ఆ మానసికంగా పడే వేదన ఏదైతే ఉందో అది సెలబ్రిటీకైనా మనసే, కామన్ మ్యాన్కైనా మనసే. వాళ్ళకి ఆ సపోర్ట్ సిస్టము అది ఉంటుంది. ప్లస్ సమాజాన్ని వాళ్ళు చూసే కోణం వేరుగా ఉంటుంది కాబట్టి తట్టుకునే వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. లేనాళ్ళు, కనుమరుగైపోయిన వాళ్ళు, తెరమరుగైపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవునా? సో అందుకని ఏంటంటే ఉన్నది ఒక్క జీవితం, చిన్న జీవితం. చక్కగా క్లారిటీతో ఎవరిని ఇష్టపడాలి, ఎందుకు ఇష్టపడుతున్నాం, వీళ్ళతో మనం లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయగలమా లేదా అనేది మీకు మీరు తెలుసుకోండి. ఇంకొకటి, మీ గురించి ప్రతి విషయం తెరిచిన పుస్తకంలాగా సోషల్ మీడియాలో ఉండాల్సిన పని లేదు. కొన్ని పర్సనల్ ఉంటాయి, కొన్ని మీరు ఆస్వాదించాల్సిన అనుభూతులు ఉంటాయి, అవి ఎవరికి వాళ్ళుగా అనుభవించాల్సిన ఆస్వాదించగలిగిన పర్సనల్ మూమెంట్స్ ఉంటాయి. అన్నీ తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టి ఆ తర్వాత నలుగురిలో రచ్చ అయిపోయిందని ఇబ్బంది పడి, బాధపడి, క్యారెక్టర్ అసాసినేషన్కి గురి కాబడి, ఇవన్నీ అవసరమా? మీరు అన్నట్టుగానే క్యారెక్టర్కి సంబంధించి ఇవన్నీ ఎవరో మాట్లాడే పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నామంటే, నేనైతే ఆడపిల్లలదే చెప్తుంటుంటాను.
మీరు అన్నట్టుగా హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, ఆ. ప్రేమించవచ్చు, కానీ ప్రతిదానికి ఒక బౌండరీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరగాల్సింది అక్కడ జరగాలి, ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరగాలి. ఎగ్జాక్ట్లీ. దానికి కనుక మనం బౌండరీ గీసుకోలేకపోతే నీకు చిన్న ఉదాహరణ చెప్తాను. కూరన్నం తర్వాత పెరుగన్నం పెరుగన్నం తింటాం. తింటాం. పెరుగన్నం తిన్న తర్వాత కూరన్న కూరన్నం ఎవడో తినకూడదా అని మాట్లాడితే తినొచ్చు, కానీ అది కాదు కదా రూల్. ఎగ్జాక్ట్లీ. సో అంటే పెరుగు ఆకరణ తింటే వచ్చే లాభం వల్ల పెరుగు అనేది లాస్ట్ డిసైడ్ చేయబడింది. ట్రూ. నువ్వు నేను పెట్టలేదు అది. పెరుగు చివరిలో చలవనో లేకపోతే పెరుగు అనేది చివరిలో యాడ్ చేయాలి అనేది ఒక తినటానికి ఒక ప్రొసీజర్ ప్రకారం వస్తూ మనకి ఎక్కడైనా అది ఒక సిస్టమ్ లాగా వచ్చింది. నేను పెరిగే ముందు తింటానంటే నువ్వు తినొచ్చు, కాదని ఎవరు అనరు. బట్ అదే అంటుంది, ఆ పెరుగుని ఆకరణ పెట్టడానికి కూడా ఆయుర్వేదిక్ రీజన్సో సమ్ సైన్స్ ఉంది. అది నేను అనేది. కాబట్టి నువ్వు అట్లా తిన్నాక నీకు అది ఆరోగ్యకరంగా ఉంటావు. నువ్వు లాంగ్ రన్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఒక పద్ధతి ప్రకారం చేతులు కడుక్కుని భోంచేసి తిని మళ్ళీ చేతులు కడుక్కుని ఒక పద్ధతి ఉంది. ఇది ఇంకొకటి, నువ్వు పెరుగు ముందు తిన్నా నీ జీవితం ఏం అతలాకుతలం అయిపోదు. కానీ కొన్ని విషయాలు పెళ్ళికి తర్వాత జరగాల్సినవి నువ్వు ముందు చేసి ఎవరితో చేసి ఇవన్నీ మళ్ళీ కన్ఫ్యూజన్లు క్రియేట్ అయినప్పుడు డెఫినెట్గా నీకు ఇంకా ఎక్కువ నష్టం ఉంటుంది. పెరుగు కూర వల్ల పెద్ద నష్టం ఉండకపోవచ్చు. ట్రూ. బట్ ఏదైనా నువ్వు అన్నట్టు ఎప్పుడు జరగాల్సింది, ఏ వరుసలో జరగాల్సింది, ఏ క్రమంలో జరగాల్సింది, ఆ క్రమంలో జరిగితే మనశ్శాంతి, సంతృప్తి. ఇవి అలా కాకుండా ఎడాపెడా జరిగితే జీవితం కూడా అలాగే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ట్రూ. వండర్ఫుల్ అండి. ఎవరైతే మా ఈ వీడియో చూస్తారో, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఒక్కసారి ఒంటరిగా కూర్చొని వీడియో చూసే ప్రయత్నం చేయండి. జీవితంలో చాలా విషయాలు మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒకానొక ఏజ్లో కొన్ని అట్రాక్షన్స్కి గురవుతూ ఉంటుంటాం, కొన్నిటికి మనం ఎక్కువ లోబడుతూ ఉంటుంటాం. బట్ జీవితం ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే క్లారిటీ అవసరం, క్యారెక్టర్ అవసరం. దానికి సంబంధించి సోషల్ మీడియాని మనం ఎలా వాడుతున్నాం, లైఫ్లో మన గోల్ ఏంటి అన్న దానిపైన ఫోకస్ చేయగలిగితే, క్లారిటీ ఉంటే మేడం అన్నట్టుగా మనశ్శాంతితో పాటు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంటుంది. అండ్ దాంతోపాటు మనకి మనం ఆన్సర్ చేసుకునే రోజు వచ్చినప్పుడు మనకు క్లారిటీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ విజయ పెద్దన్న గారు, వండర్ఫుల్ అండి. చాలామందికి వీటిపైన క్లారిటీ లేకుండా ఆ మొమెంట్లో అయిపోతూ ఉంటుంటే, మీరు అన్నట్టుగా కాన్షియస్లో ఉండి చేస్తున్నారో ఏంటో తెలియదు, కానీ అంతా అయిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటుంటారు, డిప్రెషన్లని, యాంగ్జైటీలని వెళ్ళిపోతూ ఉంటుంటారు. అలా కాకుండా ప్రతిదానికి ఒక బౌండరీ ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి జరగాల్సిన అవసరం ఉంటుందని తెలుసుకోగలగాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.